కొత్త పేరు తగిలింది తెలిసిందా? వచ్చినదా కోపము? ఎంత ముక్కుబట్టలే గుర్తమ్మవే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇప్పుగానే ఉండదండి. ఈ పూట తప్పక పైక మెచ్చుతారని నమ్మకంగా చెప్పి వెళ్ళినందున ఎలాగైనా మా అమ్మనారు కట్టుకొచ్చిన మహదానందముగా మూస్తపై కూర్చున్నందులకు కలిగిన ఫలమిది. తన ప్రాణం ఇచ్చి నమ్మని మగవారు. ఏ చండాలను నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును గాక. ఏదో హాస్యమున కన్న మాట గాని అంత అలుకెందులకు చిందామని. ఏవండి, హాస్యాన్ని కూడా హద్దు ఉండాలి కదండా. వాళ్ళు మంటూ హాస్యమా ఏమి? పోనిమ్ము పొరపాటు గాని సుబ్బిశెట్టి ఎందులకు వచ్చినాడు? ఇంకనేమి మనసులో ఏదో మళ్ళీ ఉండవనే ఉన్నది కాబోలు. ఆ సంగతి మీకెవరు చెప్పారో? నేనే చూసినాను. వీధి గుమ్మమును వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మము గడకు వచ్చేసరికి అతడు తటాలను తలుపు తీసుకొని పడాలను బయటకు వచ్చినాడు. ఆ పాడున్న నన్ను చూసి అతన్ని చూసి నేను కొంత తెల్లబోయినా. అంతటా అతనికి అనుమానము కలుగుండినట్లు కొంత కోడి గుమ్ములాడు కొంత దూరం వెంట వెళ్ళినాను. అమ్మ బాబోయ్, అతని రాకని గురించి ఇతడు ఎరిగి ఉండవచ్చును. ఆయనను సుబ్బిశెట్టి కోమటి బిడ్డ. సాధారణంగా కోమటి వారు గొంతు కోసి నిజం చెప్పరు కదా. ఈ వలయాల తిరగట గట్టును ఊహించి ఈ ద్రావ తొక్కి చూస్తుదును. ఏమండి, ఎందుకు చిత్రం ఆ సంగతి కూడా అతన్ని అడగపోయి తెలిసేది. మేరము కావలసి వచ్చినని చెప్పినారు కదా. మరి మీ సందేహం ఏమిటో? నా సందేహమా? మీ సందేహమే. చెప్పినా కోపగించుకున్నాము. నా ఏంది మన దోషం ఉన్నదా ఏమిటి? ఇదిగో ఇప్పుడు చెప్పను. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక అదురుతూ బెదురుతూ తిరగదారిన పోవటేయాలని నా సందేహము. అదిగో అప్పుడే మొహం చిక్కించుతున్నావు. అప్పుడే వచ్చిన నా కోపం. ఏవండి, అట్లయినా ఆ సంగతి నేనే చెప్పదు ఆలకింపుడు. ఏదో మేళం గురించి మాట్లాడడానికి మా అమ్మ అతను మేడపైకి వెంట పెట్టుకుని వచ్చిందండి. ఏవండి, వచ్చిన వారికి కూర్చి వేసి కూర్చోబెట్టి తాంబూలం ఇవ్వగా అతను వచ్చిన పని పక్కన పెట్టి ఏం చేశాడు తెలుసా? అధిక ప్రసంగం మొదలు పెట్టాడు. అప్పుడు నేనేం చేశాను తెలుసా? వాళ్ళు చిరకేసి మేడ బట్టలు పునకి దిగిటికి వచ్చేసాను. అప్పుడు మా అమ్మ నా మనసు ఒక కంట కనిపెట్టి పెరటి చొప్పుడుకని తీసుకుని వెళ్ళి మెల్లగా దొడ్డిదారిన బయటకు సాగనంపిందండి. జరిగిన యథార్థం ఇంతే. నమ్ముడు నమ్మకపోవడం మీ మీద వట్టు. నిజం. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో అబ్బాయి, చింతామణి మీతోడే కదండి, ఎవరితో అబద్ధం ఆడదు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని పెద్ద స్టాగించుకు ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? నేను ఎన్నిసార్లు వారెవరు
మీరు వెళ్ళిన పని ఏమైనదో ఏమొకటికేమున్నది? దైవము తరచుగా ధనికులు నాలుకలు తాటిపట్టలతోడు, చేతులు చేవురాకులతోను, హృదయము ముక్కుముక్కలతోడు చేయుచుండరు. ఇదంతా చావు కబురు చల్లగా చెప్పినట్టు కాబోలు. ఇప్పటికంతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఇంకనేమి ఎప్పటి పాటు వెతికినది ఇది వరకు రేపు 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 ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా కలిసి అన్నమాట. కాదు కాదు, నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్లను. ఇప్పటికి 20 దినం నుండి మాట విని విని నా ప్రాణం విసుకెత్తిపోయిందండి. మధ్యాహ్నం మీరు వెళ్ళి మొదలు డబ్బు కోసము మా అమ్మ నన్ను కోచను కోతుకు నేను కొరగా బయలుదేరాను. మరొకటైన చూ ఏ మందో మాకు మింగించాలి. ఈ బాధ నేను భరించలేను. ఇంతటితో ఈ దారి మీదే, ఈ దారి నాది. నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకగలనా? విడచితి బంధువర్గమా. విడచితి వీడని భార్యను చిరోని, వీడని భార్యను పాట చెప్పుగా. ఎర్రని నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడనే చుక్కెదురైనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేస్తున్నా?